హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఈరోజు ఇంకొక ప్రసాదం రెసిపీతో వచ్చేసానండి మీ ముందుకి. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాము. దీన్ని శనగబెడల పాయసం అని కూడా అంటారు రాయలసీమలో. ఇది నేను ఫస్ట్ టైం చెన్నైలో టేస్ట్ చేశాను. అప్పటి వరకు నేను ఇది ఉంటుందనే తెలియదు నాకు. ఇక్కడ మినీ టిఫిన్ అని ఇస్తారు హోటల్లో, రెస్టారెంట్లో. అక్కడ స్వీట్ కింద ఈ శనగబెడల పాయసం ఇచ్చారు. నేను ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. అప్పుడు వచ్చి ఏంటిది అని సెర్చ్ చేస్తే తెలిసింది ఇది రాయలసీమ స్పెషల్ అని. దాన్ని మనం ప్రసాదం కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి, పచ్చెనపప్పు. వీటిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేయండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని వాష్ చేసిన పచ్చెనపప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేసి దీంట్లో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. పచ్చెనపప్పుని నానపెట్టద్దు, నానపెడితే స్మాష్ అయిపోతాయి. పప్పుగానే ఉండాలి. సో మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. పచ్చెనపప్పు అస్సలు స్మాష్ అవ్వద్దు, పప్పులుగానే ఉండాలి. సో 3 విజిల్స్ చాలండి. తర్వాత ఒక చిన్న బౌల్లో 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని అవి ఒక 15 to 20 మినిట్స్ వరకు కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా మరగనివ్వండి. మనం ఇందాక సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఈ మరిగే నీళ్ళల్లో కొంచెం సేపు ఉడకబెట్టుకుందాము. ఈ సగ్గుబియ్యం మనకి ఒక 50 to 60% వరకు కుక్ అవ్వాలి. సగ్గుబియ్యం పోసేసి అడుగంటకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే సగ్గుబియ్యం అడుగంటేస్తాయండి. చూడండి, ఇట్లా 50 to 60% వరకు కుక్ అయ్యేదాకా బాయిల్ చేసుకోండి. తర్వాత దీన్ని దించేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3/4 కప్పు, 1/2 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 3/4 కప్పు వరకు ఆర్ 1 కప్పు, మీ ఇష్టం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ తీసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు తీసుకొని బెల్లం, తర్వాత 1.5 కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే చాలండి, తీగపాకం ముదురుపాకం అలా ఏం అవసరం లేదు. బెల్లం ఇట్లా కరిగే వరకు బాగా మరిగించుకోండి. ఇప్పుడు ఈ కరగపెట్టుకున్న బెల్లాన్ని మనం శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, దాంట్లోకి షిఫ్ట్ చేద్దాము. కుక్కర్ మూత తీస్తున్నానండి. శనగపప్పు చూడండి 80% వరకు కుక్ అయింది. ఫుల్ కుక్ అవ్వలేదు, 80% వరకే కుక్ అయింది. స్మాష్ అవ్వకుండా పప్పులాగే ఉంది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ తీసేసి దీంట్లో మనం బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని పోసేద్దాము. నలకలు ఉంటాయి కాబట్టి స్ట్రైనర్తో బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసి పోసేయండి డైరెక్ట్గా. ఇప్పుడు ఈ బెల్లము పచ్చెనపప్పుకి పట్టే వరకు ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇందాక మనం సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడు ఆ బెల్లం అంతా ఆ పప్పులకి పట్టేసిద్ది. నేను ఒక బౌల్లో ఒక 2 teaspoons వరకు ఇది ఉంటుంది కదా, బియ్యపు రవ్వ తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం అంతా వీటన్నిటికీ పట్టే వరకు బాగా 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 tablespoons గీ వేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా తరుక్కొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఒక 15 to 20 వరకు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, కొబ్బరి ఇవి 2 బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిందాకా ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 15 to 20 వరకు కిస్మిస్లు కూడా వేసుకోండి.
మీకు కావాలంటే ఇంకా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ కిస్మిస్లన్నీ బెలూన్ లాగా ఉబ్బుతాయి కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగో చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మన శనగపప్పు పాయసంలోకి షిఫ్ట్ చేసుకుందాము. బియ్యం రవ్వ, శనగపప్పు అన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ షిఫ్ట్ చేసేసాను. అంతే అండి, మన శనగబడల పాయసం లేదా శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. బియ్యపు రవ్వ వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు మిల్క్ వేసాను. టేస్ట్ యాడ్ అవుతుందండి, మీ ఇష్టం. మిల్క్ ఆప్షనల్, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. బియ్యపు రవ్వ నేను గ్రేవీ లాగా వస్తుందని వేసానండి. మీ దగ్గర బియ్యపు రవ్వ లేకపోతే ఒక స్పూన్ బియ్యం పిండి అయినా వేసుకొని కొంచెం వాటర్లో కలిపి మిక్స్ చేసేయండి. లాస్ట్లో ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు బియ్యపు పిండి. లేదా బియ్యపు రవ్వే వేసుకోవాలి అంటే మిక్సీలో కొంచెం ఒక గుప్పెడు బియ్యం మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసేసుకోండి. లేదా మీకు అవసరం లేదంటే ఆప్షనల్ వదిలేసేయండి. కొంచెం పచ్చివి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసాను, అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో అంతే అండి, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో రీచ్ ఎక్కువ వెళ్తుంది. ప్లీజ్ కన్సిడర్ ది సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.